నమస్కారం. రాకీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద అమూల్య చలివేంద్రం ఏర్పాటు ప్రారంభించిన ఎమ్మెల్యే అరవింద బాబు. జనసేన ఆధ్వర్యంలో మంచినీళ్ల చలివేంద్రం. నరసరావుపేటలో ఉచిత మెడికల్ క్యాంప్ పాల్గొన్న ఎమ్మెల్యే చదలవాడ. నరసరావుపేట సత్తెనపల్లి రోడ్డులోని అయ్యప్ప స్వామి వారి దేవస్థానం నందు ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించారు. లింగదారి సర్వతోముఖాభివృద్ధి సంస్థ వారి ఆధ్వర్యంలో వీర శైవ లింగాయుత లింగ బలిజ సేవా సంఘం నరసరావుపేట వారి సహకారంతో ఆదిత్య మెడికవర్ హాస్పిటల్ గుంటూరు వారి సౌజన్యంతో ఉచిత మెడికల్ క్యాంప్ కంటిచూపు వైద్య పరీక్ష శిబిరమునకు ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు, డాక్టర్ అమూల్య, ఆలయ చైర్మన్ ప్రవళిక బచ్చు సత్యనారాయణ, డాక్టర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. యాక్చువల్గా కొద్దిగా నాకు చిన్న ప్రాబ్లం వల్ల ఇప్పుడు మన చుక్కా సాంబశివరావు గారు ఈ విధంగా మన మెడికల్ క్యాంప్ పెడుతున్నాము అని చెప్పన్నారు. మీకు మా సహాయం ఏది కావాలన్నా చేస్తాం, ఇబ్బంది లేదు అని చెప్పాను. ఏమి అక్కర్లేదన్నా, మీరు వస్తే చాలు అంతే అన్నాడు. మేడం గారు, మీరు నెలకు ఒక్కసారి పెడతానన్నా కూడా క్యాంపు అర్థం మా గుళ్ళో అర్థం కదా, ప్రతి నెల A to Z నేనే చూసుకుంటాను మేడం. నిజంగా ఈ వైద్య శిబిరాన్ని కండక్ట్ చేయడం వల్ల 1000 మందిలో 10 మంది కన్నా ఉపయోగపడతారు. ఎవరన్నా పేషెంట్ ఆర్థికపరంగా ఇబ్బందులు ఉంటే వాళ్ళు అమ్మాయి వాళ్ళ హాస్పిటల్ కట్టింటే వాడే వైద్యం చేసి పెడతారు ఫ్రీగా. ఎక్కడ కూడా ఇబ్బంది లేదు. బాగా వైద్యపరంగా ఎంతో సర్వీస్ చేస్తూ ఉంటారు కాబట్టి మరి ఎమ్మెల్యే గారికి, సావంత్ గారికి నా ఆశీస్సులు అందజేస్తూ మరి డాక్టర్స్ అందరూ కూడా మరోసారి మా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎండాకాలాన్ని కష్టంలో ఉండే వారి కార్యక్రమం పెట్టినందుకు మరి చైర్మన్ గారి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు కూడా ఆయన చూస్తే మరి నందీశ్వరుడు లాగున్నాడు, శివుడు దగ్గర నదిలాగా కార్యక్రమం ఘనంగా చేసినందుకు ఈ టీం మొత్తానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఆదిత్య హాస్పిటల్లో పనిచేస్తూ ఉన్నాను. మీకు ఎలా అయితే మన ఎమ్మెల్యే గారు అరవింద్ బాబు గారు ఎలా అయితే ముందు నుంచి పరిచయం ఉందో, మాకు సేవ అనేది మా బ్లడ్లోనే మేము పుట్టినప్పటి నుంచి, అలాగే మా నాన్నగారి దగ్గర నుంచి మేము నేర్చుకున్నాము. అలాగే నేను పెళ్ళైన తర్వాత మా మెట్టినిల్లు ఇంట్లో కూడా అంతే, మా అత్తయ్య గారు కానీ మా మామయ్య గారు అలాగే మా హస్బెండ్ కూడా ప్రతిరోజు నేను వాళ్ళ ఇంట్లో అడుగుపెట్టిన ప్రతి మొదటి రోజు నుంచి సేవ అనేది మా బ్లడ్లోనే మా ఫ్యామిలీలో ఉంది అని నిరూపించుకోవడానికి మాకు ప్రతిరోజు అవకాశం దొరుకుతూనే ఉంది. మేము ఏ రోజు క్యాంప్ అంటే పండగ రోజు సండే అని చూసుకోకుండా వాళ్ళ ఫ్యామిలీతో స్పెండ్ చేయాలని లేకుండా కూడా మేము అడిగిన ప్రతిరోజు మాకు క్యాంప్కి సహకరించినందుకు ముందుగా మా డాక్టర్స్ అందరికీ నేను చాలా థ్యాంక్ఫుల్ అండి. నేను చాలా మాకు సపోర్ట్ చేసినందుకు నేను వాళ్ళని చాలా అభినందిస్తున్నాను. ఈ వైద్య సేవలని మీరు అందరూ ఉపయోగించుకుంటారు అని నేను ఆశిస్తున్నాను. గుంటూరు నుండి ఆదిత్య మెడికల్ ఇప్పుడే చెప్పారు అమూల్య గారు, చాలా చిన్నమైన స్పీచ్ చాలా బాగా ఇచ్చారు. రాజకీయాల్లో అనుభవం లేకపోయినా ఆ అమ్మాయిని నేను అనుభవిస్తున్నాను. మరి 2 ఎకరాల్లో 450 పడకల్లో ఆదిత్య మెడికల్ వారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ పెట్టడం జరిగింది. వైద్యో నారాయణ హరికి అన్నారు. వైద్యుడు నారాయణతో సమానం. ఇదివరకు మీరందరూ హాస్పిటల్ పోవాల్సి వచ్చేది. ఇవాళ డాక్టర్లందరూ సేవా కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో మిమ్మల్ని అందరినీ ఇక్కడికి ఉచిత క్యాంపుకి పిలిచడం జరుగుతుంది. అరే మీరు హాస్పిటల్కి పోతే ఓపీ డబ్బులు కట్టాలి, లైన్లో ఉండాలి, క్యూ ఉండాలి, అన్నీ జరుగుతుంటాయి. మరి ఇప్పుడే అమూల్య గారు చెప్పారు, వారి హాస్పిటల్లో కార్డియాలిస్టు, న్యూరాలిస్టు, ఆర్థోపెడిక్, ఆథమెటిక్, అదే రకంగా అన్ని రకాల సేవలు చేయడానికి కూడా చాలా విలువ ఉందని చెప్పారు. అన్నీ గవర్నమెంట్ తరఫున ఆరోగ్యశ్రీ ఉంది, అన్ని రకాల ఇన్సూరెన్స్ కూడా తీసుకుంటామని చెప్పారు. నరసరావుపేట మండలం ప్రముఖ శైవ క్షేత్రమైన కోటప్పకొండ త్రికోటేశ్వరుని సన్నిధిలో ఈ నెల 24 మంగళవారంన సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించబడునని ఆలయ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు. హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ చైర్మన్ దాసరి శ్రీనివాసులు ఆధ్వర్యంలో అక్షరాభ్యాస కార్యక్రమం జరుగుతుందని ఒక ప్రకటనలో తెలియపరిచారు. ఈపూరు మండలంలోని గోపువారిపాలెంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహావిష్కరణలో
నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, వెనుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు, స్థానిక నాయకులు కలిసి పాల్గొన్నారు. ఏ రంగంలోనైనా తారాస్థాయిలో ఎదిగి సంక్షేమ పథకాలతో అన్ని తరాలకు అనుసరణీయంగా నిలిచి బీసీలకు పెద్దపీట వేసి మహిళల కోసం సమూల మార్పులు తీసుకొచ్చిన అన్న ఎన్టీఆర్ తెలుగువారి గుండెల్లో చిరస్మరణీయంగా నిలిచిపోయారని ఎంపీ కృష్ణదేవరాయలు అన్నారు. అనంతరం గ్రామంలో 32 లక్షలతో నిర్మించిన పంచాయతీ భవనాన్ని, 10 లక్షలతో నిర్మించిన అంతర్గత సిమెంట్ రోడ్డును ప్రారంభించారు. నరసరావుపేట మార్కెట్ యార్డు చైర్మన్ పూనాటి శ్రీనివాసరావు స్వల్ప అస్వస్థతకు గురైన నేపథ్యంలో ఎమ్మెల్యే అరవింద్ బాబు పరామర్శించారు. నరసరావుపేట మండలం పమిడిపాడు స్వగృహంలో విశ్రాంతిలో ఉన్న పూనాటిని ఎమ్మెల్యే అరవింద్ బాబు కూటమి నాయకులతో కలిసి పరామర్శించి తగు సూచనలు చేశారు. స్టూల్ మీద పెట్టేటప్పుడు ఈ గుడికాలు పెట్టి లేచేటప్పటికి కరెక్ట్ పెట్టేసేది వాకులు ఏముంది చూపించు తర్వాత మాట్లాడే అంత దెబ్బ నీకు నరసరావుపేట మండలం ములకలూరులో జనసేన పార్టీ నాయకులు డేగల కోటి అశోక్ మరియు గ్రామ పెద్దల ఆధ్వర్యంలో శ్రీ డొక్కా సీతమ్మ మంచినీటి చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి నరసరావుపేట ఇన్ఛార్జి సయ్యద్ జలానీ హాజరై ముందుగా శ్రీ నిదానంపాటి శ్రీ లక్ష్మీ అమ్మవారి గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని కొబ్బరికాయ కొట్టి చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు డేగల బాల, మోదుగుల కృష్ణ, కేశవ, ముస్తఫా మరియు జనసేన పార్టీ నాయకులు అద్రూఫ్, ఆర్కే యాదవ్, చిందుకూరి శ్రీను, పసుపులేటి పార్థసారథి, షేక్ బాషా, గొట్టిపాటి శివ తదితరులు పాల్గొన్నారు. ఈపూరు మండలం బొగ్గరం గ్రామంలో 2,35 లక్షలతో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, వెనుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. గ్రామంలో 70 లక్షలతో 2 సిమెంట్ రోడ్లు, 1,50,00,000 తారు రోడ్డు, 25 లక్షలతో బహుళ ప్రయోజనార్థం కమ్యూనిటీ హాల్ను ప్రారంభించారు. అలాగే ఈపూరు మండలంలోని గుండేపల్లి గ్రామంలో 15 లక్షలతో సిమెంట్ రోడ్డు కలవర్టును ప్రారంభించడం జరిగింది. ప్రజాసేవ చేయడానికి మేమంతా ఉన్నదని, నాయకులు ప్రజలు సమస్యల పరిష్కారం చేసుకునేందుకు ముందుకు రావాలని కోరారు. అభివృద్ధికి అనునిత్యం కట్టుబడి ఉంటామని తెలిపారు. నరసరావుపేట మండలం గోనెపుడి గ్రామంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. 18 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణం ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు ఆశీస్సులతో జాలాది రామకోటేశ్వరరావు ఆధ్వర్యంలో శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు. గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో గ్రామస్తులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. నరసరావుపేటలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద అమూల్య చలివేంద్రం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రయాణికుల కోసం చలివేంద్రం ఏర్పాటు చేయడం చాలా మంచిదని అన్నారు. దూరపు ప్రయాణాలు చేసే ప్రజలకు చలివేంద్రం ఏర్పాటు చేయడం చాలా సంతోషమన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద అమూల్య చలివేంద్రం ఏర్పాటు ప్రారంభించిన ఎమ్మెల్యే అరవింద్ బాబు. జనసేన ఆధ్వర్యంలో మంచినీళ్ల చలివేంద్రం. నరసరావుపేటలో ఉచిత మెడికల్ క్యాంప్, పాల్గొన్న ఎమ్మెల్యే చదలవాడ. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.